అంటే రీసెంట్ గా కొత్తగా వినిపించేది జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు సీఎం అవుతారు అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి రావాలంటారా? లేదు జైలుకి వెళ్ళి వస్తేనే సీఎం అవ్వాలంటే సీఎంలు అందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళేనా ఇండియాలో? ఏమో మరి మధ్య కాదు కదా కాదు కదా మోడీ జైలుకి వెళ్ళి సీఎం అయ్యేటప్పుడు అవును కదా. అట్లా ఏమి ఉండదండి, అట్లా ఏమి ఉండదు. ప్రధానమంత్రి కదా ఇప్పుడు ప్రధానమంత్రి, అప్పుడు అంతకుముందు గుజరాత్ మాత్రం రాష్ట్రానికి మంత్రి ముఖ్యమంత్రి చేశారు కదా. అట్లా ఏముండదు. జనాలందరూ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు పొత్తులో రావడం వల్ల ఎక్స్పీరియన్స్ పర్సన్ కే మనకి పదవి అనేది చేపడతారు కదా. సో అలా ఉన్న సమయంలో ఎందుకు మరి పొత్తులో పెట్టుకుంటున్నారు? అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే మేము దానికే కట్టుబడి ఉన్నాం. అది వాళ్ళకి సీఎం ఇచ్చినా మాకు ఇచ్చినా మా అధినాయకుడు ఏం చెప్తే దానికే మేమంతా. జనసేన మేనిఫెస్టో ఉంది కదా, అది సూపర్ ఉండిద్ది. సో అలయన్స్ లో దాన్ని కాంబినేషన్ మేనిఫెస్టో తెచ్చే పరిస్థితి ఉందంటారా? ఉంటదండి. ఇప్పుడు వన్స్ ఏదైనా పార్టీ సీట్లు గెలిచి పార్టీ రూల్ చేసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళలో ఉన్న కొన్ని మంచి అన్ని ఫిడల్ చేసిన ఆటోమేటిక్ గా జనాలకి ఏదైతే ఇంకా ఏదైతే చేయాలనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళు 6 గ్యారెంటీ వాలంటీ ఉంది సార్, అలాంటి ఉపయోగపడి జనాలకి 100% ఉపయోగపడి మేలు జరుగుతుంది అనుకుంటే ఆటోమేటిక్ గా చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో సిలిండర్లు గానీ, మహిళలకు డబ్బులు ఇవ్వటం గానీ, 10 లక్షల రూపాయలు గానీ, ఇవన్నీ మంచి పథకాలు. వాటిని ముందుగానే రిలీజ్ అనౌన్స్ చేసే పరిస్థితి ఉందండి. అదేనండి, వన్స్ పార్టీ అనేది ఫామ్ అయ్యి గవర్నమెంట్ రూల్ చేసే ముందే ఇవన్నీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుని జనాలకి ఏదైతే మంచి చేయాలనుకున్నారో అది చేస్తారు. అది అందులో ఏది సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పారు కదా. సో అదే మాటలో మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, సంపూర్ణ నిషేధం చేయలేను కానీ బట్ ఊరికి ఒక దాన్ని ఉంచుతాను అని చెప్పేసి. అది సాధ్యమైంది చెప్తారండి. సంపూర్ణమైన చేస్తా అని చెప్పి జగన్ చెప్పాడు, చేసాడా? చేయలేదు కదా. అన్ని భూములు ఇవన్నీ కొత్త కొత్త మద్యం కాదు, అది డిఫరెంట్ మద్యం. అది అలాంటి తెలంగాణ నేను ఆయన ఉద్దేశం ఏంటంటే మెజారిటీ పీపుల్ కోరుకున్న చోట, ఆడవాళ్ళకి ఆత్మగౌరవానికి ఎటువంటి ఇబ్బంది లేని చోట నేను మీకు ఏర్పాటు చేస్తాను, అది మీరు అందరూ ఒప్పుకుంటేనే అన్నట్టుగా చెప్పాడు. జనసేన అలయన్స్ లో గవర్నమెంట్ వస్తే పవన్ కళ్యాణ్ కి ఎలాంటి పొజిషన్ ఉంటుంది? అదేనండి, ఇప్పుడు అది గెలిచే సీట్లను బట్టి ఉంటది, ఆ రోజు జరిగే పరిణామాలు బట్టి ఉంటది. హంగా లేదంటే మా ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ ఏర్పడుతుందా, లేదంటే ఇద్దరికి మంచి మెజారిటీ వచ్చిందా, అదేఅనేది ఆ రోజు మాట్లాడుకున్నాం. ప్రజెంట్ ఏంటంటే జనాల్లో మార్పు వచ్చింది. వైసీపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఈ రోజు అందరూ చూస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలకు ఎంతమంది వెళ్తున్నారు, మన జనసేనలో కొంతమంది వస్తున్నారు. వ్యతిరేకత బాగా స్టార్ట్ అయింది. ఆయనకే తెలిసిపోయి అటు ఇటు ఇటు మార్పు మొదలు పెట్టాడు. ఒక రాజధాని లేదు ఏపీకి ఉందా? ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు ఎవరండి? ఏం పేరు నీ పేరు? నాగరాజు. అద్దంకి, ప్రకాశం జిల్లా, ఒంగోలు. ఇప్పుడు బాపట్లేదు. ఇప్పుడు యాక్చువల్ గా మీరు మీ ఇంటికి చుట్టాలు తీసుకెళ్లాలనుకోండి, పండగ చుట్టాలను పిలుస్తారు. చుట్టాలు రావాలంటే ఫస్ట్ నీకు ఇల్లు ఉండాలి కదా. ఇల్లు లేకుండా రోడ్డు మీద కూర్చోబెడతావు చుట్టాలను తీసుకెళ్లి? కూర్చోబెట్టలేరు కదా. అప్పుడు అలాగే ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా ఏం చేయాలన్నా ఫస్ట్ నీకు ఇల్లు అనేది ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు మాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఉందా? హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితండి. ఎప్పుడు అయిపోయింది? 10 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే వెళ్ళిపోయింది. జూన్ వరకు భూములన్నీ తమ వర్గానికి రాయించారు అని చెప్పి స్టాక్ వచ్చింది. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు కొనుక్కోలేదు ఎవరు. అది ఎవరి కాళ్ళు ఏంటంటే ఎవరికి నచ్చిన చోట క్యాపిటల్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆలోచించి పెట్టింది కరెక్ట్. అది ఆయన ఎన్నో సర్వేలు చేయించి రాష్ట్రం మొత్తానికి ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని యాక్చువల్ గోవా చేద్దాం అనుకున్నాడు. తెలుసా మీకు ఆ విషయంలో? పర్యాటక రంగంలో ఎంత అభివృద్ధి చేద్దాం అనుకున్నాడు తెలుసా? గోవా చేద్దాం మరి ఆ టైంలో చేద్దాం అనుకున్నాడు. సింగపూర్ బిల్డింగ్ అవన్నీ పాడుపడిపోయి అట్లా అయిపోయింది. ఎంత ప్రజాధనం వేస్ట్. 3 రాజధానులు అన్నారు. అసలు ఫస్ట్ మన ఏపీకి మన దీని పేరేంటి, మన ఇండస్ట్రీస్ గానీ ఏమన్నా ఉపాధి కలగాలంటే ఉపాధి లేవండి. మీరు అర్థం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ తీసుకోవచ్చు షూటింగ్. 5 సంవత్సరాల్లో పునాదులు మరి పడలేదు. ఎందుకు పడలేదండి? చూడండి వెళ్ళి అమరావతిలో, అమరావతి సరౌండింగ్ చూడండి, తుళ్ళూరు కానీ ఇవన్నీ. అట్లా వ్యతిరేకత అనేది ఉండొచ్చు కానీ కంప్లీట్ గా ఒక వ్యక్తిని అలా డామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే పవన్ కళ్యాణ్ ఒక నిమిషం, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచాడు, ప్రగతి భవన్ ని కోల్త పట్టకుండా ఏం చేశాడండి? ప్రజాభవన్ కింద పెట్టాడు పేరు. నువ్వు అసలు గెలిచిన ఫస్ట్ రోజే ప్రజావేత్తి కూల్చేసావు అక్కడ. ఎవరన్నా ఇప్పుడు ఇంట్లోకి వెళ్లే ముందు శంకుస్థాపన అంటే కోల్చడం మొదలు పెట్టింది గవర్నమెంట్. ఏంటి టెంపరీ ఏం టెంపరీ అండి? ప్రజాధనం వేస్టే కదా. ప్రజాధనం వేస్టే కదా. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం రెండు ప్రజాధనం వేస్టే కదా. ఓడిపోయారు కదా. అవునండి. ఇప్పుడు అక్కడ నుంచి పోటీ చేస్తే బెటర్ అంటారా, కొత్త ప్లేస్ బెటర్? ఇక అది ఆయన ఆలోచించుకుంటారండి. మీ ఉద్దేశం ఏమో చేస్తారండి. వస్తారంటారా? 100% వస్తారు.
ఎందుకన్నా అంత కాన్ఫిడెన్స్? వస్తాడు. మాకు అక్కడ జనసేనకి సపరేట్ లాస్ట్ టైం పడిన ఓట్లు ఉన్నాయి, టీడీపీ పడిన ఓట్లు ఉన్నాయి. రెండు ఆటోమేటిక్ పొత్తులు వెళ్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక భీమవరం కాదు, గాజువాక్ కాదు, ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు సింగిల్ గా. ఇప్పుడు అదేనండి, అది వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని ఆ టైంలో ఏదైతే వచ్చిన సీట్లను బట్టి సర్దుబాటును బట్టి ఇవన్నీ రాజకీయ సమీకరణ మాట్లాడుకుని నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ కాదు, రాష్ట్రానికి ఏదైతే మంచి జరిగిందో వాళ్ళు మాట్లాడుకుని చేస్తారండి. అవునండి, ఏముంటదండి, జగన్ కి ఆటోమేటిక్ గా మైనస్ ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా మాకైతే ప్లస్. ఒకటే కుటుంబంలో ఇద్దరు కదండి. ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టిన తిరుగుతున్నాడు, ఈయన రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టిన తిరుగుతుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే ఇప్పుడు వీడికి రాజశేఖర రెడ్డి, నేను సర్లేరా నేను అక్క వెనకాల ఉంటాను, నువ్వేం తమ్ముడు వెనకాల అంటాం. తప్పదు, అది రావడం వల్ల పవన్ కళ్యాణ్ ప్లస్ కదా మరి. జగన్మోహన్ రెడ్డిగా మైనస్, అందుకే కదా వైవి సూపర్ రెడ్డి పంపించి మంత్రాలు జరుగుతున్నాడు.